అందరికీ నమస్తే. నేను మీ అజయ్. ఈరోజు మనం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం. భారీ వర్షాల కారణంగా, వరదల కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బందులను, ఎలా ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారనేది మనం ప్రతిరోజు టీవీల్లో వచ్చే వార్తల ద్వారా గానీ, న్యూస్ పేపర్‌లో వచ్చే వార్తల ద్వారా గానీ, ఇంకా సోషల్ మీడియాలో యూట్యూబ్‌లో వచ్చే వార్తల్లో కూడా మనం చూస్తున్నాం. నిజంగా ఈ మా విపత్కర పరిస్థితులను ఆలోచించినప్పుడు ఈ సమస్యను ఆలోచించినప్పుడు ఎంత బాధ కలుగుతుందో. నిజంగా చిన్నవారు, పెద్దవారు అని తేడా లేకుండా చాలామంది ఇబ్బందుల పాలవుతున్నారు. ఆ వరదల్లో చిక్కుకొని ఒకరికొకరు కాకుండా పోయారు. ఒక్కొక్క కుటుంబం అయితే ఆ యొక్క వరదల్లోనే కొట్టుకుపోయే పరిస్థితి మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. సో, ఇలాగా ఆ విజయవాడ ప్రాంతంలో గానీ, ఖమ్మంలో గానీ మనం చూసాం. జనాలెంత అవస్థ పడుతున్నారు. సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డున పడ్డారు. వాళ్ళకున్నటువంటి మొత్తాన్ని కూడా కోల్పోయారు. నిజంగా ఈరోజు వాళ్ళ పరిస్థితేంటంటే, కట్టుకున్న బట్టలు తప్ప వారు తినడానికి తిండి లేదు. ఉండ మరి త్రాగడానికి నీళ్ళు లేవు. సరైనటువంటి సౌకర్యాలు లేక జనాలెంతో ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి విపత్కర పరిస్థితిలో, ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి జనాలను ఆదుకోవాల్సిన బాధ్యత విశ్వాసులుగా మనపై ఉంది. సో, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద పెద్ద సేవకులు మనకు తెలుసు. గొప్ప గొప్ప సేవకులు మనకు తెలుసు. సో, ఇలాంటి గొప్ప గొప్ప సేవకులు పేరెన్నికగన్నటువంటి సేవకులు ముందుకు రావాలి. మనకు తెలుసు పెద్ద పెద్ద యాక్టర్లు కోట్ల కోట్లు రూపాయలు విరాళాలు అందజేస్తున్నారు. నేనేదో కోట్లు కోట్లు ఇయ్యమనట్లేదు గానీ, పెద్ద పెద్ద సేవకులైనటువంటి వారు, పేరెన్నికగన్నటువంటి సేవకులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఎంతో కొంత సహాయాన్ని అందిస్తే ఆ జనాలు కూడా సంతోషిస్తారు. మీ పేరు కూడా మరి వారు గుర్తుంచుకుంటారు. మీ మేలును వాళ్ళెప్పటికి కూడా మరవరు. సో, ఇలాంటి కార్యక్రమాలు మన సేవకులైన వారు కూడా చేపట్టాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప సేవకులు, పెద్ద పెద్ద పేరెన్నికగన్నటువంటి సేవకులు కూడా ఒకసారి ఈ విషయాన్ని గమనించగలరు. ఇలాంటి విపత్కర పరిస్థితిలోనే మనం వారికి చేయూతనందించాలి. అదే గదా పొరుగువారిని మనం ప్రేమించడం. కాబట్టి ప్రతి ఒక్క పెద్ద సేవకుడు కూడా గమనించి, ఎవరైనా విశ్వాసుల్లో కూడా కాస్త చెడులైన వారుంటే, మీ వంతు సహాయాన్ని కూడా అందిస్తే వారు ఇంకెంతో సంతోషిస్తారు. కాబట్టి అనేక మందికి వస్తువులు లేకుండా, వంట సామాగ్రి లేకుండా, తర్వాత త్రాగడానికి నీళ్ళు లేకుండా, వంట పాత్రలు లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేనివారు ఇలా చాలామంది మరి ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి వారందరినీ కూడా మీరు గమనించి, మీ వంతు సహాయంగా మీరెంతో కొంత వారికి సహాయాన్ని అందిస్తే, అది సమాజానికి కూడా ఒక గొప్ప మెసేజ్ అందించిన వారవుతారు. మీ ద్వారా కూడా కొంత సహాయము అందించగలిగినటువంటి వారవుతారు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప సేవకులందరూ కూడా ఈ కార్యక్రమానికి ముందు రావాలి. ఇప్పటికీ కొంతమంది సేవకులు ముందుకొచ్చారు. వారి వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆహారం, లేదంటే వస్త్రాలు, లేదంటే వంట పాత్రలు, నీళ్ళు ఇలా అందిస్తున్నారు కొంతమంది సేవకులు. అయితే ఇంకా మిగిలిన వారు కూడా ఆర్థికంగా గానీ, వస్తు రూపంగా గానీ, భోజన రూపంగా గానీ, నీటి రూపంగా గానీ, మీరు కూడా సహాయాన్ని అందిస్తే ఇంకెంతగానో బాగుంటుందనేది నా యొక్క ఆశ. కాబట్టి ఈ వీడియో అందు గురించే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ గమనించగలరు, సహాయం చేయగలరని కోరుచున్నాను. ప్రైజ్ ద లార్డ్.